ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఆత్రేయ గారు. ఆత్రేయ గారు హ్మ్. మేము 'శ్రీరంగనీతులు' సినిమా చేశామండి. హ్మ్. అది నాగేశ్వరరావు గారి సొంత సినిమా. సార్. నాగేశ్వరరావు గారు, శ్రీదేవి పేరు అందులో. సార్. ఆ సినిమా మ్యూజిక్ చేయటానికి అప్పుడు మద్రాసులో ఉండేవాళ్ళం. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. హ్మ్. మేమంతా కలిసి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి వాద్య బృందం, ఆత్రేయ గారు, నేను, కోదండరామిరెడ్డి గారు మొత్తం వచ్చి హైదరాబాద్‌లో అశోక హోటల్‌లో దిగాం. సార్. సో, మ్యూజిక్ సిట్టింగ్ ఎక్కడంటే అన్నపూర్ణ స్టూడియోలో మధ్యన ఒక గ్లాస్ హౌస్ ఉంది. అవును. ఆ గ్లాస్ హౌస్‌లో మ్యూజిక్ సిట్టింగ్ అండి. సో, వచ్చాము. గ్లాస్ హౌస్‌లో కూర్చున్నాం. సరిగ్గా 10 గంటలకి నాగేశ్వరరావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కోదండరామిరెడ్డి గారు సిట్యుయేషన్ చెప్పారు. సాంగ్ సిట్యుయేషన్ చెప్పారు. నాగేశ్వరరావు గారు ఇంకా వివరంగా ఆ సిట్యుయేషన్ చెప్పారు. ఇది మంచి రొమాంటిక్ సాంగ్ ఇది. చాలా బావుండాలి అని నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఆత్రేయ గారు అలా కూర్చొని వింటారు. ఎవరైనా చెప్పినా వింటారు. వాళ్ళు చెప్పేదానికి లోపల ఆలోచిస్తూ ఉంటారు. లోపల ఆయన కదలడు గానీ, లోపల మాత్రం ఆ మదనం జరుగుతానే ఉంటది. మదన డెఫినెట్‌గా జరుగుతూ ఉంటుంది. హ్మ్. అయితే ట్యూను చేశారు చక్రవర్తి గారు. హ్మ్. ట్యూన్ చేశారు. 2, 3 పల్లవులు చేశారు. ఒక పల్లవి బానే ఉంది. తర్వాత ఆ నెక్స్ట్ డే గారు కూర్చున్నాం. కూర్చుంటే సాంగు పల్లవి వచ్చేసింది. చరణాలు గూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. హ్మ్. దీనికి ట్యూన్‌కి ఆత్రేయ గారు పాట రాయాలి. లిరిక్ రాయాలి. లిరిక్ రాయాలి. హ్మ్. సో, సెకండ్ డే ట్యూన్ అయిపోయింది. థర్డ్ డే కూర్చున్నాం. ఆత్రేయ గారు పాట రాయట్లా. ఫోర్త్ డే కూర్చున్నాం. హ్మ్. ఆత్రేయ గారు పాట రాయట్లా. హ్మ్. ఫిఫ్త్ డే కూర్చున్నాం. సిక్స్త్ డే కూర్చున్నాం. 1 వీక్ అయిపోయింది. రాయడం లేదు. రాయటం లేదు. హ్మ్. మ్యూజిక్ సిట్టింగ్‌కి ప్రతిరోజు నాగేశ్వరరావు గారు వస్తున్నారు. హ్మ్. వస్తున్నారు. ట్యూను పక్కా అయిపోయింది. ఆత్రేయ గారు రాయటంలా. హ్మ్. నాగేశ్వరరావు గారేమో ఇప్పుడు డైరెక్టరు కోదండరామిరెడ్డి గారు ఆత్రేయ గారిని ఇన్‌స్పైర్ చేసి ఏవో కబుర్లు చెప్పి, అట్ట చెప్పి, ఇట్ట చెప్పి, ఏదో చెప్పి ఆయన్ని ఇన్‌స్పైర్ చేస్తే పాట రాస్తాడు. హ్మ్. ఈయన నాగేశ్వరరావు గారేమో కోదండరామిరెడ్డి గారిని ఇలా సీరియస్‌గా చూస్తున్నాడాయన. హ్మ్. ఇప్పుడు ఆత్రేయ గారికి చెప్పాల్సిందేముంటుంది అనే ఉద్దేశంతో మేము కూర్చుంటాం. హ్మ్. అంతే గదా! అంతే, వారిని మనం ఇన్‌స్పైర్ ఆ! చేయడమే. సో, ఆఖరికి నాగేశ్వరరావు గారికి కోపం వచ్చిందండి. ఏంటి 1 వీకు హ్మ్. అశోక్ హోటల్‌లో లాడ్జి, ఆత్రేయ గారికి ఒక రూము, చక్రవర్తి గారికి ఒక రూము, కోదండరామిరెడ్డి గారికి ఒక రూము, మాకొక రూము. హ్మ్. తర్వాత రోజు ఉదయం టిఫిను, అన్నపూర్ణ స్టూడియోకి రావటం, టిఫిన్ చేయటం, మధ్యాహ్నం భోంచేయటం, రాత్రి టిఫిన్ చేయటం. ఎంత ఎక్స్‌పెండిచరు. హ్మ్. ఒక్క పల్లవి రాలా. రాకపోయేసరికి నాగేశ్వరరావు గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, "ఇక పాట రాదు గానీ, మీరు మెడ్రాస్ వెళ్ళిపోండి" అన్నారు సీరియస్‌గా. హ్మ్. అనేసరికి సరే ఆత్రేయ గారు ఏమనుకున్నారో మనకు తెలీదు. మాకు మాత్రం చాలా టెన్షన్‌గా ఉంది. అయ్యో! పాట అవ్వలేదే, కనీసం పల్లవి గూడా కాలేదే, హ్మ్. అది ఇదని. సరే ఆ సాయంకాలం రూమ్‌కెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత లిటరల్‌గా కోదండరామిరెడ్డి గారు, నేను, ఆత్రేయ గారు రూమ్‌కెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, హ్మ్. కోదండరామిరెడ్డి గారైతే ఆయన కాళ్ళ మీద చేతులేసి, "గురువుగారు పాట రాయండి సార్. మీరు కనీసం పల్లవన్నా రాయండి సార్. వారం రోజులైంది సార్ వచ్చి. హ్మ్. కాస్త రాయండి సార్. మీరు చాలా గొప్పగా రాస్తారు సార్. మీరు పాట రాస్తే అదిరిపోద్ది సార్" అని బతిమిలాడాడు. హ్మ్. ఆయన ఆత్రేయ గారు కూల్‌గా, "నేను పాట రాస్తే పాట అదిరిపోద్ది. నేను పాట రాయకపోతే నీకు అదిరిపోద్దన్నాడు. అని అన్నాడు. "గురువుగారు ఎట్టయినా రాయండి సార్. ఒక పల్లవన్నా రాయండి సార్." అంత సీరియస్‌నెస్‌లో గూడా హ్మ్. ఆత్రేయ గారి జోకులు. మామూలు జోకు గాదు ఆత్రేయ గారి జోకులు. సార్. సరే, సరే రెడ్డి నువ్వెళ్ళిపో వీడుంటాడు. హ్మ్. ఆ! హ్మ్. వీడుంటాడు. ఈ రాత్రి నాతోనే ఉండరా నువ్వు అని అన్నాడు. హ్మ్. ఉంటానండి హ్మ్. అని అన్నాను. కోదండరామిరెడ్డి గారు రూమ్‌కెళ్ళిపోయారు. నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆత్రేయ గారు 2 పెగ్గలు వేసుకున్నారు.
వేసుకుని ఒరేయ్ నేను భోంచేసి నిద్రపోతాను ఆ, ఆ? నువ్వు కూడా నిద్రపోనన్నాడు. ఆ. మరి పాట నిద్రపోవటం ఏంటండి సార్? నిద్రపోవటం ఏంటి సార్? పాట రాసిస్తాను అన్నారు కదా. పాట రాస్తాను రా. ఉమ్, పాట నేను రాయటం కాదు, అది రావాలిగా, లోపల నుంచి రావాలిగా. ఉమ్, నువ్వు కూడా నిద్రపో, ఆ బెడ్ మీద నువ్వు నిద్రపో, ఈ బెడ్ మీద నేను నిద్రపోతాను. ఉమ్, సార్ మీరు నిద్రపోతే లేవరు కదండి, మళ్ళీ ఎలా అంటే నేను గంట సేపు పండుకుంటాను రా, ఉమ్, గంట సేపు పండుకున్న తర్వాత లేస్తాను, అప్పుడు రాస్తాను పాట అన్నాడు. ఉమ్. సరే గురువు గారు, అంతకన్నా ఏం ఏమంటాం మనం, చేయగలం? ఏం చేయగలం? నాగేశ్వరరావు గారే ఏం చేయలేకపోయారు, ఆ, కోదండరామరెడ్డి గారు ఏం చేయలేకపోయారు, మనం ఏం చేస్తాం? ఉమ్, సరే అని పడుకో అని అన్నాడు ఆయన. నేను ఎక్కడ పడుకుంటాను? మీకు టెన్షన్ కదా. ఆ, ఆయన బొంచేసి పండుకున్నాడు, నేనేమో పెన్ను ప్యాడ్ చేతిలో పట్టుకుని ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీ. ఆ, ఆయన ఎప్పుడు లేస్తాడని చూస్తున్నా, నాకు కునుకు వస్తుంది, ఆయన ఎప్పుడు లేస్తాడని చూస్తున్నా. ఆ? సరే మొత్తానికి గంట అయిన తర్వాత లేచాడండి. తర్వాత కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు, అలాగే కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. అక్కడ గ్లాస్ హౌస్లో 7 రోజులు కూర్చుంటే పాట రాల, ఇక్కడ అశోక్ హోటల్ గదిలో కూర్చుంటే తెల్లారి 4 గంటల వరకు ఆలోచిస్తున్నాడు, పాట రాల. ఒరేయ్ పాట రాదు కానీ నువ్వు వెళ్ళిపోరా రూమ్కి అన్నాడు. గురువుగారు అన్న రాదురా పాట. వెళ్ళిపోయి నా రూమ్లోకి వచ్చి బ్రష్ చేసుకుని స్నానం చేద్దాం, బాత్రూంలోకి వెళదాం, టవల్ చుట్టుకున్నాను. టవల్ చుట్టుకునేసరికి రూమ్లో ఫోన్ మోగింది, లటక్కనెత్తాను. ఒరేయ్ పరిగెత్తుకుని రారా అన్నాడు. వచ్చి ఇంకా గురువు గారు అన్న, హీరోయిన్ ఎవరా? శ్రీదేవి. రాసుకోని అన్నాడు. పళ్ళు ఓకే, కళ్ళు ఓకే, నడుము ఓకే, నడక ఓకే, ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని అన్నాడు. పొలం వచ్చేసింది. చూడండి, శ్రీదేవిని ఊహించుకునే ఆయన చెప్పటం. కళ్ళు ఓకే, పళ్ళు ఓకే, నవ్వితే చక్కగా పళ్ళు కనిపిస్తున్నాయి కదా. తర్వాత నడుము ఓకే, ఆవిడ నడుము సన్నంగా ఉంటుంది, ఆ షేపు బాగుంటుంది, నడుము ఓకే, నడక ఓకే, ఆ పైన వర్ణించ వీల్లేని అందాలన్నీ ఓకే 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 కానీ అన్నాడు. డబుల్ ఓకే గురువు గారు అన్నాడు. నేను ఆ మరుసటి రోజు కూర్చున్నామండి. మరుసటి రోజు కూర్చుంటే ఆ పల్లవి ట్యూన్ చేసేసారు, కరెక్ట్గా ఫిట్ అని అయింది, పల్లవి వచ్చేసింది. పాటకు పల్లవి ప్రాణం. పల్లవి వచ్చిన తర్వాత చరణాలు రావటం ఎంతసేపు, పల్లవి రావటమే తరువాయి, తర్వాత చరణాలు కూడా వచ్చేసాయి. మొత్తానికి నాగేశ్వరరావు గారు పల్లవి వినిపించారు, ఓకే ఓకే అని అంటే ఆయన కూడా ఓకే అని అన్నాడు. కోదండరామరెడ్డి గారు హ్యాపీ, మేమంతా హ్యాపీ. ఆ విధంగా శ్రీదేవి మీద, నాగేశ్వరరావు గారి మీద ఒక మంచి పాట శ్రీరంగ నీతుల్లో మంచి హిట్ అయింది. అంటే జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది ఆత్రేయ గారి గురించి. అవునవును, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి మూమెంట్స్ కొన్ని వేలుంటాయి ఆయన మొత్తం సినీ ప్రయాణంలో. ఒక చిన్న డౌట్ గురువు గారు, ఆత్రేయ గారిని తీసుకొచ్చారు, వారం రోజులు కూర్చోబెట్టారు, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నా చిన్న డౌట్, ఆత్రేయ గారిని మార్చేద్దామన్న ధైర్యము, ఆలోచన ఎవరికి రాదా? ఒక మీ యూనిటే కాదు, ఆయన రాసి ప్రేక్షకులని, రాయిక నిర్మాతలని ఏడిపిస్తారు అంటారు, అయినా కానీ ఆయనతోనే పాట రాపించుకోవాలి. తర్వాత రాజబాబు గారు సార్ ఆయన బర్త్డే వారం రోజులు చేసేవాడు మెడ్రాస్లో. 1 వీక్ చేసేవాడు ఆయన బర్త్డే. ఒక్కొక్క రోజు ఒక కవికి, ఒక సంగీత మ్యూజిక్ డైరెక్టర్కి, ఒకరోజు ఆర్టిస్ట్కి, అలాగే సన్మానాలు చేసేవాడు. ఒకరోజు ఆత్రేయ గారికి సన్మానం చేస్తే ఆత్రేయ గారు అన్నాడు, నా మీద ఉన్న అపప్రథ, నేను పాట రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాను, పాట రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాను అనేటటువంటి మాటలే ఉన్నాయి, కానీ పాట రాసేటప్పుడు నాలో నేను ఎంత ఏడుస్తానో ఎవరికి తెలుసు అన్నాడు. అనేసరికి ఓ క్లాప్స్ ఆత్రేయ గారు. తర్వాత అండి
రామానాయుడు గారి సినిమా అగ్నిపూల్ పనిచేశాను నేను. ఉమ్, పనిచేసేటప్పుడు నాయుడు గారు ఒక 5,000 కట్టించాడు. నువ్వు వెళ్ళి ఆత్రేయ గారి దగ్గర కూర్చొని పాట రాయించుకుని, ఉమ్, రాయించుకున్న తర్వాత ఈ కట్టిచ్చేసిరా, అంతకుముందు ఇవ్వబాకు, ఇస్తే పాట రాయడం అని అన్నాడు నాయుడు గారు. సరే ఆ కట్టేమో జేబులో పెట్టుకున్నా. ఉమ్, జేబులో పెట్టుకొని ప్యాడ్ పేపర్ తీసుకొని ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళగానే గురుగారు నమస్కారం అని అన్నా. ఉమ్. తెచ్చావా తెచ్చి- అన్నాడు ఆయన. ఏంటండి అన్న. 5,000 అడిగాను రా నాయుడిని, ఉమ్, తేలేదా అని అన్నాడు. ఉమ్, లేదు తేలేదు గురువు గారు, మీరు పాట రాసివ్వండి, 5,000 ఎంతసేపు గబుక్కుని వెళ్ళి ఇచ్చేస్తానండి అన్న. ఉమ్. అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఒరేయ్ తెచ్చావులేరా ఈరా అన్నాడు. అనేసరికి పక్కన నవ్వు వచ్చింది నాకు. ఆయన ముందా ఆయన మనసులో ఏముందో కూడా చెప్పలేదు. ఏముందో లాగేస్తాడు, బాగా చెప్పారు. మనసు లోపల నుండి లాగేస్తాడు. ఉమ్, తర్వాత అదొక సాహిత్య భాండాగారం. ఉమ్, ఆయన ముందు మనం ఎక్కడ. సరే 5,000 ఇచ్చానండి. ఈ 5,000 ఇస్తే కారు ఎక్కాను అన్నాడు. సో 5,000 అక్కడ ఇచ్చేసాడు ఆయన. ఉమ్, ఇచ్చేసి ఒరే ఆ సిగరెట్ కొట్టు దగ్గర ఆపు, మలుపు దగ్గర ఉమ్, అక్కడ ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి ఉమ్, తీసుకున్నాడు. ఆయన దగ్గర ఆయన గురించి డివి నరసరాజు గారు ఒక మాట అన్నారు. సరే. ఏమనంటే, నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే నిద్ర పట్టదు. ఉమ్, డివి నరసరాజు గారు అన్నమాట. ఉమ్, నాకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే నిద్ర పట్టదు. ఉమ్. ఆత్రేయ దగ్గర డబ్బులు బ్యాలెన్స్ ఉంటే ఆయనకి నిద్ర పట్టదు అని అన్నాడు. అయిపోయేదాకా అయిపోయేదాకా ఆ? డబ్బుని ఖాతరు చేయడండి ఆయన. ఉమ్, ఆ? సో ఆయనతో ఎన్ని అనుభవాలు, ఎన్ని చమక్కులు, ఎన్ని పాటలు. అసలు ప్రేమనగర్ ఇంకెవరన్నా రాయగలండి అలాగా? అమ్మో. ప్రేమనగర్ విశ్వరూపం. ఆత్రేయ గారి విశ్వరూపం అంటే ప్రేమనగరి. ఉమ్. ఆ? పాటలే కాదు సార్, మాటలు కూడా మాటలు కూడా ఆ సినిమాలో. ఆ, అద్భుతం. ఆ డైలాగులు కానీ, ఆ ఇది కానీ చాలా గమ్మత్తైన పాటలు కూడా రాశాడండి ఆత్రేయ గారు. సార్. అదే సినిమాలో, అగ్నిపూల్ సినిమాలో ఒక పాట రాశాడు, మత్తిపోయింది. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఉమ్, ఆ ఊపు మరువనంటుంది రెండవది అని అన్నాడు. మొత్తం అసలు ఆ యవ్వనం గురించి. ఎంత ఎంత అద్భుతంగా కోతి ఊపేసిపోతుంది, ఉమ్, కానీ కొమ్మ ఊగుతూనే ఉంటుంది. ఉంటుంది. అలాగే మనసు కూడా అలాగే ఊగుతూనే ఉంటుందని చెప్పటం కోసం ఉమ్, ఎంత. నేను ఆ సినిమా చేయటానికి కో డైరెక్టర్గా రామానాయుడు గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రామానాయుడు గారిని కలిసినప్పుడు, రావయ్య కూర్చో అని చెప్పి ఉమ్, జేబులో నుంచి ఆత్రేయ రాసిన పాటల కట్ట తీసి ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఆత్రేయ రాసిన పాటల మొత్తం ఉమ్, ఆయన చదివి వినిపించాడు. ఉమ్, అంత ఆత్రేయ గారంటే రామానాయుడు గారికి కూడా అంత ఇష్టం. తర్వాత అండి మరొక గమ్మత్తైన విషయం, ఉమ్, ఆత్రేయ గారు గమ్మత్తులు చమక్కులు చాలా అద్భుతంగా ఉంటాయి. పాత దేవదాస్ సినిమా రిలీజ్ అయిందండి. సార్. అద్భుతంగా ఆడుతుంది. ఉమ్, అద్భుతంగా ఆడుతుంటే ఎందుకో ఆత్రేయ గారు విజయవాడ వెళ్ళారు. ఉమ్, విజయవాడ వెళ్ళి దేవదాస్ సినిమా చాలా బాగా ఆడుతుంది, ఏంటి అసలు అని దేవదాస్ సినిమా చూశాడు ఆయన. ఉమ్, చూసి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆ కింద క్లాసులో నుంచి ఒకడేమో సినిమా చూసి బయటకు వస్తూ కూడి ఎడ్డమైతే పొరపాటు లేదో అని ఉమ్, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రిక్షా పట్టుకున్నాడు. అతను రిక్షా పుల్లర్ అనమాట. ఉమ్, సో ఆత్రేయ గారేమో ఆ రిక్షా ఎక్కారు. ఉమ్, రిక్షా ఎక్కి రిక్షా తొక్కి ఎక్కడికో వెళ్ళాలి చెప్పాడు ఆత్రేయ గారు. చెప్తే రిక్షా వాడు తొక్కుతున్నాడు. వీడు ఇంకా కుడి ఎడమైతే పొరపాటు లేదని పాట పాడుతున్నాడు. ఉమ్, ఆత్రేయ గారు ఊరుకు ఉండకుండా వాడిని కదిలించారు. ఏమయ్యా ఏంటి కుడి ఎడమైతే పాట హుషారుగా పాడుతున్నావు, అంత బాగా నచ్చిందా సినిమా అన్నాడు. ఉమ్, గొప్ప సినిమా కదండి, ఉమ్, అద్భుతంగా ఉందండి సినిమా,
ఏం పాట అండి? కుడి ఎడమ అయితే పొరపాటు వాడు కాస్త కొద్దిగా వేసుకున్నట్టున్నాడు. ఆ ఎంజాయ్‌మెంట్‌లో వాడు పాడుతున్నాడు. అవునయ్యా! కుడి ఎడమైతే పొరపాటు లేదే అంటారు కదా! కుడి కుడి అవుతుంది. ఎడమ ఎడమ అవుతుంది. కుడి ఎడమైతే ఎడమ కుడైతే అది పొరపాటే కదా! అని అన్నాడు. భలేవారండి. హ్మ్. గొప్ప కవి రాశాడండి ఆ పాట. హ్మ్. పాట రాశాడయ్యా! బానే ఉందయ్యా! ట్యూన్ కూడా బానే ఉందయ్యా! కుడి ఎడమ అవుద్ది. ఎడమ ఎలాగవుద్ది? ఎడమ కుడి ఎలాగవుద్ది? అని అన్నారంట. ఇదిలా పెడితే ఈ సాంగ్ రికార్డింగ్ అవుతుంది. ఘంటసాల గారు పాడుతున్నారు. హ్మ్. సుబ్బరామన్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. సుబ్బరామన్ గారి దగ్గర ఆహ్, విశ్వనాథన్ గారు అసిస్టెంట్, మ్యూజిక్ అసిస్టెంట్. సౌండ్ ఇంజినీర్ సంథింగ్ అలాగా? కాదు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఓకే. ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఓకే. సో, తర్వాత సుబ్బరామన్ గారి దగ్గర ఘంటసాల గారు కూడా అసిస్టెంట్‌గా చేసాడు. హ్మ్. అసిస్టెంట్‌గా చేస్తున్న ఆయన చేత పాటలు పాడించి ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు సుబ్రహ్మణ్యం గారు. దేవదాసు పాటలన్నీ ఘంటసాల గారే పాడారు కదా! మధ్యలో సుబ్బరామన్ గారు చనిపోతే ఎంఎస్ విశ్వనాథ్ గారు కంప్లీట్ చేశారు. ఈ పాట రాసింది సీనియర్ సముద్రాలు గారు. హ్మ్. సాంగు రికార్డింగ్ థియేటర్‌కి ఆయన లేట్‌గా వచ్చాడు. హ్మ్. లేట్‌గా వచ్చేసరికి ఘంటసాల గారు పాట పాడేస్తున్నారు. ఏమని? కుడి ఎడమైతే పొరపాటు లేదా ఓడిపోలేదని పాట పాడుతున్నాడు. సీనియర్ సముద్రాలు గారికి షాక్. హ్మ్. ఇదేంటి నేను రాసింది వేరు, ఈయన పాడింది వేరే పాడుతున్నాడు. హ్మ్. ఏంటి అని అనుకున్నాడు. అనుకుని ఈయన రాసిందేంటంట, కూడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అని రాశాడు ఈయన. ఓకే. కూడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని రాశాడు. కూడి అంటే దగ్గరికి చేరి కూడి ఆ! ఎడమైతే పొరపాటు లేదు అన్నాడు. ఆ! అంటే దేవదాసు పార్వతి కూడి విడిపోతే అది పొరపాటు లేదు. హ్మ్. అది ఓటమి కాదు జీవితంలో అనేటటువంటి ఉద్దేశంతో రాశారు. హ్మ్. ఈ పాట కవి రాసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు కాపీ చేస్తారు అవును. కదా! అవును. కాపీ చేసేటప్పుడు ఆ కూడికి ఆ దీర్ఘం మర్చిపోయాడో ఏమైపోయింది. అప్పుడేమైంది? కుడి ఎడమైతే పొరపాటు లేదు అని ఆ కాగితం ఘంటసాల గారికి వెళ్ళిపోయింది. ఘంటసాల గారు పాడేస్తున్నారు. హ్మ్. సీనియర్ సముద్రాల గారేమో నేను ఒకటి రాస్తే ఈయన ఇలా పాడుతున్నాడు కదా! హ్మ్. అని అప్పుడు లైవ్ రికార్డింగ్. అప్పుడు పాట టేక్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ ఇంజినీర్‌తో చెప్పి పాట ఆపి మళ్ళా మొదటి నుంచి ఆ పాట రికార్డ్ చేయించాలంటే ఎంత శ్రమ. హ్మ్. ఒక మ్యూజిషియను ఒక చిన్న రిథము తప్పు వాయించినా కూడా మళ్ళా మొత్తం అంతా రికార్డ్ చేయాలి. సార్ అది లైవ్ రికార్డింగ్. డే మొత్తం అవచ్చది. మళ్ళీ. సరే సీనియర్ సముద్రాలు గారు ఏమనుకున్నారు? సరే నాగేశ్వరరావు తాగుబోతు కదా! హ్మ్. తాగుబోతు పాడే పాట కదా! ఆ తత్వంలో బాధ్యులే. పర్వాలేదులే ఆ! అని ఈయన వదిలేశాడు. అది ఇక్కడ ఆత్రేయ గారు పట్టుకున్నారు. ఆ! ఏమయ్యా కుడి అవుద్ది, ఎడమ అవుద్ది, కుడి ఎడమ అవుద్దని. అంటే వాడేమన్నాడు తెలుసా? భలే భలే ఊరుకోండి గొప్ప కబురేశాడు. హ్మ్. ఆత్రేయం తెలీదు కదా రిక్షా అవును. వాడికి. అని ఆ రిక్షా వాడే ఇన్ని ఆత్రేయ గారిని దబాయించాడు. సో, ఆ విధంగా కొన్ని పాటలు తర్వాత మీకు సంగీతం కాస్త కూస్త సంగీతం లయ జ్ఞానం ఉంటే అడగొచ్చు. సార్. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదా మీటర్‌కి సరిపోతుంది. కుడి ఎడమైతే మీటర్‌కి సరిపోతుందా లేదా అని అడిగితే, కుడి ఎడమైతే ఆన్ బీట్ స్టార్ట్ అవుతుంది కుడి అయితే. కుడి అయితే కుడి ఎడమైతే ఆఫ్టర్ బీట్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, అలాగే సరిపోతుంది. ఇలాగే సరిపోతుంది. అసలు ప్రేక్షకులు కూడా అసలు ఇదేమి ఆలోచించలేదు. సార్ ఇంతకాలం చిన్నప్పటి నుంచి ఆ పాట వింటున్నాను. ఆ! పాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ! దాని వెనక ఇంత కథ ఉందని తెలీదసల. అవునవును. చాలా మందికి తెలీదు. అంటే ఆత్రేయ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు హ్మ్. చాలా మంది చెప్పేది జగ్గయ్య గారి గురించి. ఆ? జగ్గయ్య గారి గురించి. అవునవును. జగ్గయ్య గారికి ఆత్రేయ గారంటే విపరీతమైన ఇష్టము. అవునవును. ఆయన పాటలన్నిటిని కూడా ఒక సంపుటిగా చేసి ఆయనకి నివాళి. అయ్యో! ఆత్రేయ గారి సాహిత్యం అంతా పెద్ద హాఫ్ ఎ డజన్ బుక్స్ అండి. ఆ! ఆత్రేయ గారు మొట్టమొదటి నాటక రచయిత. హ్మ్. ఆ విశ్వశాంతి, కప్పలు,
ఎన్జిఓ ఎటువంటి నాటకాలు రాశాడు ఆయన. ఉమ్, ఆయన మొట్టమొదట డైలాగులే రాశాడు, పాటలు రాయలా. సార్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన డైలాగులు బాగా రాస్తుంటే కేఎస్ ప్రకాశ్రావు గారు, ఉమ్, రాఘవేంద్రరావు గారి ఫాదరు, ఉమ్, నువ్వు పాట రాస్తావయ్యా, పాట కూడా రాయి అని చెప్పి ఉమ్, దీక్షలో మొట్టమొదటి పాట రాయించాడు ఆయన. సార్ సో అక్కడి నుంచి ఆత్రేయ గారు మాటలేంటి పాటలేంటి అద్భుతంగా ఆయన హవా వెలిగింది. జగయ్య గారు విషయానికి ఆయన ఒక దేవుడిలా చూస్తారంట. అవునవునవునవును. ఉమ్, తర్వాత ఆయన బుక్స్ అన్ని ఆయనే జగ్గయ్య గారే ప్రింట్ అవును. చేయించారు. ప్రింట్ చేయించి ప్రింట్ వారికి చేయించారు. నివాళిగా ఇచ్చారంట. ఆ సాహిత్యం మీద చాలా మక్కువ జగ్గయ్య గారికి. ఉమ్, తర్వాత జగ్గయ్య గారు బాగా చదువుకున్నాడు, తెలుగు సాహిత్యం మీద పట్టుంది. రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలి ట్రాన్స్లేట్ చేశాడు జగ్గయ్య గారు. సార్ సో సాయంకాలం పూట జగ్గయ్య గారితో కూర్చొని వీళ్ళందరూ చక్కగా రిలాక్స్ అయ్యి ముచ్చట్లాడుతూ సాహిత్యం గురించి సంగీతం గురించి ఉమ్, మాట్లాడుకుని కాలక్షేపం చేసేటటువంటి గ్రూప్ అనమాట సార్ అది. ఆత్రేయ గారు అంటే సావిత్రి అంటే ఎంతమందికి ఇష్టమో అలాగే ఆత్రేయ గారు అన్న అంతమందికి ఇష్టం. సార్ ఆత్రేయ గారి మీద కోపం వస్తుంది, పాట లేటుగా ఇస్తాడు. నేను పాట ఇవ్వగానే కోపం అంతా మర్చిపోతారు, ఆ స్థాయిలో పాటిస్తారు. ఆ స్థాయిలో పాటిస్తాడు. నిజంగానండి ఆత్రేయ గారిది ఒక శకం. ఉమ్, పాటకి ఎవరు న్యాయం చేశారు ఎవరు అన్యాయం చేశారు అనేది పక్కన పెడితే ఆత్రేయ గారు పాటకి చేసినటువంటి న్యాయం చాలా గొప్ప న్యాయం. ఆయన ఏదో పాట రాయటం కోసం డబ్బుల కోసం పాట రాయడాడు. ఉమ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకసారి ఆత్రేయ గారిని కలిసి, ఆత్రేయ గారు అంటే తర్వాత వచ్చిన తరానంతటికీ ఆయన అంటే ఇష్టమే కదా. అంతే కదా సార్. సార్ మీ సినీ గేయాలు చాలా గొప్ప గేయాలండి అన్నాడంట. ఉమ్, అప్పుడు ఆత్రేయ గారు ఏమన్నారు, కొన్ని సినీ గేయాలు కొన్ని మనీ గేయాలు అన్నాడంట. ఇప్పుడు శ్రీవెన్నెల శాస్త్రి గారు తక్కువ వాడా, ఆ, ఏవైనా సరే మీ హనీ గేయాలండి నీ అన్నాడు. అలాగే ఆత్రేయ గారితో కూర్చున్న వాళ్ళకి కూడా కవిత్వం వస్తుంది. ఉమ్, ఆ పర్సనాలిటీ, ఆ నవ్వు, ఆయన చెమక్కులు అద్భుతం అండి.